ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని అన్ని పార్టీలకి ఒక వర్గం మీడియా మద్దతు ఇస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా పాతివ్రత్యాన్ని ఆ పార్టీ కోణంలోనే చూడాల్సి వస్తుంది. ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ మీడియా పాతివ్రత్యం చెడిపోయిందన్నట్టు అర్థం. అప్పటిదాకా వాళ్ళంతా పాతివ్రత్యంతో ఉన్నారని అర్థం. దాదాపు అన్ని మీడియా సంస్థలది ఇదే పరిస్థితి. కానీ మాంసం తిన్నాం కదా అని ఏ వ్యక్తి మెడలో బొక్కలేసుకొని తిరగడు. కానీ తెలుగులో ఆంధ్రజ్యోతి పేపర్ది మాత్రం కొంచెం డిఫరెంట్. వీళ్ళ వ్యవహారమే వేరు. ఆ పేపర్ తన రాతల్లో, ఆ ఛానల్ తన యాంకర్ల మాటల్లో కొందరి మీద అకారణమైన విద్వేషాన్ని వెలగక్కుతుంటది. ఆ ద్వేషానికి కారణం ఏందో కూడా ఎవ్వరికి అంతుపట్టదు. ఆ మధ్య అకారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావుని గెట్ అవుట్ ఆఫ్ ది మై షో అని చెప్పి ఆ ఛానల్ యాంకర్ వెంకటకృష్ణ అనడంతో మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆ ఛానల్ని వాళ్ళ కార్యక్రమాలకు రాకుండా నిషేధించింది. అయినా కూడా పిలవని పేరంటానికి పోయినట్టు వాళ్ళ కార్యక్రమాలకు పోయి తన్నులు తినొచ్చిర్రు ఆ ఛానల్ రిపోర్టర్లు. ఇప్పుడు ఇంకో కొత్త రకం షాడిజం. మొత్తం విషయం చెప్తూనే అందులో ప్రజలకు ఇది అబద్ధం అని తెలిసేలా ఒక అబద్ధాన్ని ఆడాలని చూసింది ఆంధ్రజ్యోతి. అదేంటంటే 14వ తారీఖు మున్సిపల్ ఎన్నికల కవరేజ్ మీద ఒక పెద్ద వార్త వేసింది. ఆ వార్తలో ఒక టేబుల్, మీరు ఒకసారి ఈ టేబుల్ చూడండి. ఈ టేబుల్లో 718 వార్డులు 63 డివిజన్లు గెలుచుకున్న బీఆర్ఎస్ కేమో 15% సీట్లు వచ్చినట్లు లెక్కట. అదే 260 వార్డులు 75 డివిజన్లు గెలుచుకున్న బీజేపీకేమో 25% సీట్లు వచ్చినట్టు లెక్క. ఎట్లా? ఎక్కువ సీట్లు గెలుచుకున్న వాళ్ళకి ఎక్కువ శాతం వచ్చినట్ట, తక్కువ సీట్లు గెలుచుకున్న వాళ్ళకి ఎక్కువ శాతం వచ్చినట్ట? ఎవరిని ఏమార్చడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడ కాంగ్రెస్ 50% సీట్లు గెలుచుకుంది అని రాసింది. ఎస్, అది కరెక్టే, కాంగ్రెస్ 50% సీట్లు గెలుచుకుంది. కానీ ఈ టేబుల్ చూస్తే ఎవరికైనా వచ్చే డౌట్ ఏంటంటే ఇది ఓట్ షేర్ ఏమో అనుకుంటారు. ఇది ఓట్ షేర్ కాదు, జస్ట్ సీట్లు. 50% సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే 25% సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటే 15% సీట్లు బీజేపీ గెలుచుకుంది. మిగిలినవి ఇతరులు గెలుచుకుర్రు. కానీ ఇక్కడ ఈ టేబుల్లో ఓట్ షేర్ ఇట్లా ఉంది అనే వచ్చే అర్థంతో ఈ టేబుల్ వేసింది. వాస్తవానికి మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓటు షేరు 38%, బీఆర్ఎస్ది 30%, ఇక బీజేపీది 16% ఓట్లు సాధించింది. ఇదంతా పక్కన పెట్టి ఏదో మసిపూసి మారేడుకాయం చేద్దామన్నట్టు ఒక టేబుల్ వేసి దాన్ని రకరకాలుగా నమ్మించాలని చూసింది. కానీ జనం ముందు పరువు పోగొట్టు